ఐ థింక్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డై హార్డ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా లాస్ట్ ఫ్యూ డేస్ అంతా ఎంత కిక్ ఉందంటే, ఆయన అసెంబ్లీకి వెళ్తే కిక్, ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక కిక్, అదే ఇట్స్ రియల్ సెలబ్రేషన్ లాగా అనిపిస్తుంది. అండ్ ఐ థింక్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సినిమా విశ్వ గారు ఎవరు ఇట్లా చేయలేదేమో ఇంత ఓపెన్గా దట్ అండ్ ఇంత లవ్ టువర్డ్స్ అ పర్సన్ మీరు చూపిస్తున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, మీకు పవన్ కళ్యాణ్ గారికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఆయన సినిమాలు వదిలేసి రాజకీయాలకు వెళ్ళారేమో, మీరు ఐటీ వదిలేసి సినిమాలకు వచ్చారేమో, మిగతా అంతా సేమ్ టు సేమ్. బట్ వండర్ఫుల్ అండి, అంటే ఇలాంటి ఈవెంట్ అండ్ యా ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. యా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగానే ఏదో కొత్తగా ఉందండి ఈ ఫంక్షను. మా విశ్వప్రసాద్ గారు మా సినిమా వాళ్ళందరికీ కూడా ఒక డిఫరెంట్ పొలిటికల్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ సినిమా మొత్తం అందరినీ కలిపి ఒక మిక్స్డ్గా ఒక ఫంక్షన్ అరేంజ్ చేయడం నిజంగా కొత్త ఎక్స్పీరియన్స్. అంటే మనకి లోపల ఉన్న ఆనందాన్ని 10 మందిలోనూ పంచుకోవాలని చాలా తక్కువ మందికి కుదురుతుంది. సో విశ్వ గారు ఈ కూటమి సక్సెస్ని అందరితో పాటు ఇలా పంచుకోవాలనుకోవటం, దాని అంతట్లో మేమందరం భాగం అవటం చాలా ఆనందంగా ఉంది. నిజంగా మేము కొన్ని సినిమాలు చూసేటప్పుడు ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళి ఒక ఎక్సైట్మెంట్తో సినిమా చూడాలని, అలాగే మన కళ్యాణ్ గారి సినిమాలప్పుడు కూడా చాలా ఎక్స్పీరియన్స్గా ఉండేవాళ్ళం. మొన్న వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఒక ఫేవరెట్ హీరో సినిమా ఫస్ట్ మార్నింగ్ షో 4 o'clockకి చూస్తే ఎంత ఎక్సైట్మెంట్ ఎంత ఇది ఉంటుందో, ఆయన ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తుంటే టీవీ ముందు కూర్చుని అదే ఎక్సైట్మెంట్ తోటి అదే ఆనందంతో చూస్తుంటే అదొక కొత్త అనుభూతి. సో ఒక ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్ అనేది ఎంత ఆనందాన్ని ఇస్తుంది అనేది ఆ రోజు ఆ టీవీ చూస్తున్న అందరి కళ్ళల్లోనూ కనిపించింది. అది నిజంగా చంద్రబాబు నాయుడు గారు పడిన కష్టాలు, అక్కడ మన అందరి కళ్ళలో ఆ రకమైన ఉద్వేగం రావడానికి కారణం ఏంటంటే, సక్సెస్ డైరెక్ట్గా ఊరికే రాకుండా చాలా కష్టాల తర్వాత వచ్చిన సక్సెస్ కాబట్టి ఇంత గ్రాండ్గా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో మా ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఆయన అంత పెద్ద పోస్ట్కి వెళ్ళినందుకు చాలా ఆనందంగా ఉంది. సో కళ్యాణ్ గారి ద్వారా ముందు మా ఇండస్ట్రీకి ఇంకా మంచి జరుగుతుందని, అలాగే అసెంబ్లీ చూస్తుంటే ఇందాక అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక కొత్త అనుభూతి. ఆ బాలయ్య బాబు వెళ్ళి అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు, అలాగే కళ్యాణ్ గారు చేస్తున్నప్పుడు ఏదో ఒక తెలియని ఉద్యోగం కలిగింది. సో వీళ్ళందరితోటి సక్సెస్ఫుల్గా మన గవర్నమెంట్ చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళి మన ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని పనులు చేస్తారని కోరుకుంటూ ఇంత మంచి ఫంక్షన్ అరేంజ్ చేసినందుకు విశ్వ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీవాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇక మంగ్లీ గురించి నేను ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు. కొణిదెల ఫ్యామిలీ కోసం ఎన్ని పాటలు, స్పెషలీ మెగాస్టార్ కోసం పాటలు పాడిన మన మంగ్లీని మాట్లాడవలసిందిగా, ఒక్క లైన్ పాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అక్క. ముందుగా అందరికీ నమస్కారం. నాకు చిరంజీవి గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా చాలా 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 ఇష్టం. చిరంజీవి గారికి కొణిదెల ఇంటి శివశంకర్, కొదమ సింహమే ఈ మాస్టర్, అలుపే లేని ఇతను అని చాలా గొప్ప పాట పాడడం జరిగింది. అండ్ ఇక పవర్ స్టార్ గురించి 15 ఏళ్ళుగా ఎంతో కష్టపడి ఎన్ని ఒడిదుడుకులు అన్నీ భరిస్తూ ఈరోజు అత్యున్నత స్థాయి అంటే డిప్యూటీ సీఎం, ఆ పేరు చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో డిప్యూటీ సీఎంగా ఆయన అధిరోహించారు ఆ అత్యున్నత స్థానాన్ని. సో నేను కంగ్రాచులేట్ చేస్తున్నా. సో ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. అండ్ ఇంత గొప్ప మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన మా విశ్వప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఎ లాట్ అండ్ కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ గారికి. థ్యాంక్ యూ మంగ్లీ గారు. మీరు ఒక 2 ముక్కలు పాట పాడితే బాగుంటుందండి. మీ వాయిస్ పెద్ద ఫ్యాన్ నేను. డైరెక్ట్ ఆయన సినిమాకే పాడతా. వెరీ గుడ్, క్లాప్స్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మంగ్లీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇందాక చెప్పినట్టు ఈరోజు ఈ వేదిక మీద ఒక స్పెషల్ సాంగ్ లాంచ్ అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ, స్పెషల్ సాంగ్ లాంచ్ చేస్తున్నాం. అండ్ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ సార్.
మనవాడు వచ్చాడో మెరుపల్లే వచ్చాడో. పార్థసారథి గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. అందరికి నమస్కారం. సినిమాలకు సంబంధించినటువంటి పెద్దలందరి ముందు మాట్లాడడం నేను మొదటిసారి. నేనేదో డాక్టర్గా రాజకీయాల్లో నరేంద్ర మోదీ గారి శిష్యుడిగా భారతీయ జనతా పార్టీ నుంచి ఆదోని నియోజకవర్గం కర్నూలు జిల్లా నుంచి గెలిచాను. కానీ ఈరోజు నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మా కూటమికి సంబంధించిన విజయాన్ని, ప్రజల విజయాన్ని ఇంత అద్భుతంగా సినిమా ఇండస్ట్రీలో అందరూ కూర్చొని లేదా వ్యాపారస్తులు ఇంతమంది కూర్చొని ఎంతోమంది హైదరాబాద్లో జరుపుకోవడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఎక్కడ ఆంధ్రప్రదేశ్, నేను నిన్ననే అసెంబ్లీ నుంచి వచ్చినాను. అసెంబ్లీలో మీరు టీవీల్లో చూసి ఉంటారు. నేను నేరుగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారాన్ని దగ్గరగా నా కళ్ళతో చూశాను. మీరు పొందిన అనుభూతి కంటే 100 రెట్ల అనుభూతిని నేను కూడా పొందాను అక్కడ. ఎందుకంటే ఈ ఎలక్షన్లో మనం చూసాం ఎంత గొప్పగా ప్రజలు ఓటేశారని. ఎప్పుడో ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో అద్భుత విజయాన్ని చూడడం మనం ఎప్పుడో విన్నాం. అప్పుడంత మనకు రాజకీయాల గురించి తెలియదు, అంత అనుభవం లేదు కాబట్టి. కానీ ఈరోజు రాజకీయం చూస్తే ప్రజలందరూ కూడా అప్పటికంటే గొప్ప విజయాన్ని ఈరోజు ఇచ్చినారు. మన కళ్ళ ముందు ఒక పెద్ద మార్పును కోరి ఇచ్చినారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద బాధ్యత తీసుకున్నారు. ఆషామాషి వ్యవహారం కాదు. 2 చోట్ల ఓడిపోయిన తర్వాత నువ్వు అసెంబ్లీ గేటు కూడా ముట్టలేవు అని ప్రచారం చేసిన తర్వాత దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ అతిపెద్ద ఆయనకి ఇచ్చినటువంటి 21 సీట్లకి 21 సీట్లు 100% స్ట్రైకింగ్ రేటుతో ఆయన బ్రహ్మాండంగా గెలిచి 21 మందిని ఆయన అసెంబ్లీలో కూర్చోబెట్టి తన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన క్షణాలు. ఇది చరిత్రలో నిలిచిపోయే క్షణాలు. నేను కూడా మొదటిసారి ఎమ్మెల్యేని, మాలాంటి వాళ్ళకందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చే పోరాటంగా నేను ఎప్పుడూ చూస్తాను. ఈ అవకాశాన్ని కల్పించిన విశ్వప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సాంగ్ లాంచ్